హలో అండి అందరికీ. డే 12కి స్వాగతం. 11 డేస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను కంప్లీట్ చేసేసా అనమాట. 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో. అయితే నేను ఈ వ్లాగింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆహ్, అంత నమ్మకం అయితే నా మీద నాకు లేదనమాట. డేస్ పాస్ అయ్యే కొద్దీ అయితే నాకైతే ఇంట్రెస్ట్ వచ్చేసింది. లైక్ డైలీ ఇంకా లేవగానే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ 10:30, 11 మధ్యలో లేచా అనమాట. ఇంకా లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత బ్రష్ చేసుకొని, ఇలా నా మొక్కలు చూడడానికైతే వచ్చేసాను. ఇదైతే బొడ్డు మల్లె అనమాట. ఈ ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా! సమ్మర్ అంటేనే మల్లెపూలు మంచిగొస్తాయి. మేము ఆల్రెడీ ఒకసారి ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఇలాగా మల్లెపూలయితే వస్తున్నాయన్నమాట. ఇది బొడ్డు మల్లి అంటే నార్మల్ మల్లి కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది మల్లి. చాలా బావుంటుంది. దీని స్మెల్ కూడా చాలా బావుంటుందనమాట. ఈసారి ఎప్పుడైనా డీటెయిల్డ్‌గా చూపిస్తాను. అండ్ తర్వాతయితే ఇది ఒక రోజ్ ప్లాంట్. ఇదైతే మా ఇంట్లో అయితే మేము రోజ్ ప్లాంట్స్ ఎప్పుడు పెట్టినా అవి అంతగా ఫ్లవరింగ్ అది ఇవ్వలేదనమాట. ఇదివరకు ఎప్పుడూ గూడా లేదు. అయితే ఈ చెట్టు అయితే మా అన్నయ్యతో పెట్టించాము. మా అన్నయ్య నాటాడనమాట ఆ చెట్టుని. అయితే ఇది సెకండ్ టైమ్ అది ఫ్లవరింగ్ ఇవ్వడం. ఎలా అంటే గుత్తులు గుత్తులుగా కాస్తుందనమాట. వస్తే 7 ఫ్లవర్స్, 6 ఫ్లవర్స్ అలా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అవన్నీ విడిచిన తర్వాత చూపిస్తా మీకు. ఇంకా అయితే మొన్న అరటిపళ్ళైతే మగ్గబెట్టడానికైతే సంచిలో పెట్టాను గదా! అవి అయితే ఇవాళకి మగ్గిపోయాయి. మధ్యలో ఒక డే ఉంది. నిన్న ఒక రోజులోనే పండినియనమాట. ఇదిగోండి ఇక్కడైతే అప్పుడే కుళ్ళిపోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా మగ్గినియి ఇవి. టేస్ట్ కూడా చాలా బావుందనమాట. నేనింకా వెంటనే ఒకటి తీసుకొనైతే తినేసా. ఇంకా అప్పటికి ఇంకా వాటర్ అదేం తాగలేదు. కాకపోతే ఇంకా మనం ఆగుతామా, ఇంకా స్మెల్ చూసి, ఇంకా అరటిపళ్ళు మంచిగా మాగితే ఒక మంచి స్మెల్ ఒస్తది కదా! అరటిపళ్ళు. చాలా బాగున్నాయన్నమాట. చాలా స్వీట్‌గా ఉన్నాయి. యాక్చువల్‌గా మనం ఇంట్లో ఆర్గానిక్‌గా పండించుకున్నది ఎంత తిన్నా హ్యాపీగానే అనిపిస్తుంది గదా! చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. అయితే ఇంకా అన్నీ కూడా అలానే ముగ్గినాయా అని చెప్పి చూసా అనమాట. అయితే అవి ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి. మాక్సిమం సాయంత్రానికైతే అవి కూడా మెత్తపడిపోతాయి. మళ్ళీ ఇంకా ఎలా తీసానో అలానే ఇంకా సంచిలో పెట్టేసా అనమాట. ఒక 5 కాయలైతే తీసుకొని ఇంకా మా ఆవులకైతే పెట్టేసాను. అయితే నేను ఈ 11 డేస్ చేశాను కదా! వ్లాగ్స్ అనేవి. నేను చాలా ఇన్‌పుట్స్ అయితే తీసుకున్నాననమాట. నా ఫ్రెండ్స్ నుండి కానీ, మా అమ్మ నుండి కానీ, మా అక్క నుండి ఇలా నాకందరూ మంచి ఇన్‌పుట్స్ అయితే ఇచ్చారనమాట. అంటే నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికైతే కారణం వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను 12థ్ డేకైతే కంప్లీట్‌గా వచ్చేసాను. అంటే లైక్ నాకు కొత్త మోటివేషన్ వస్తుందనమాట. ప్రతిరోజు ఒక కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇవాళ ఇది చేయాలి. లేదు అంటే నేను కొంచెం యాక్టివ్‌గా ఉండడం గానీ, ఇదంతా నాలో వచ్చిన చేంజ్ అనే చెప్తాను నేను. అయితే మెయిన్‌గా మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట. అంటే నేనిప్పుడు ఏదైనా వీడియోలో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఆగుతూ అలా మాట్లాడతాను గదా! అయితే మా అమ్మ నా వీడియోస్ డైలీ చూస్తది. అయితే చెప్తుందనమాట. అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా చెప్తదని. అంటే నువ్వు కొంచెం ఆహ్, లాగ్ చేసి మాట్లాడుతున్నావు. లేదు అంటే నీకు ఆ విషయం తెలిసినా కూడా నువ్వు కొంచెం చెప్పడానికి తడబడుతున్నావు కాబట్టి నువ్వు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని దాన్ని నువ్వెలా చెప్పాలనుకుంటున్నావో అలా రాసుకొని దాన్ని చదువు. అప్పుడు నీకు మంచిగా వస్తది. వాయిస్ ఓవర్ అది ఇచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మా అమ్మ ఇలా చెప్పారు అని జెప్పి. అయితే నేను దాన్ని కూడా తీసుకున్నా అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ కానీ, ఇంకా మా అక్క కానీ ఇలా చెప్తా ఉంటారు. "నువ్వు ఇంకా కొంచెం నీట్‌గా కనపడుతూ చేస్తే ఇంకా కొంచెం బావుంటది వీడియోస్‌కి. నువ్వెలా ఉన్నదానివి అలానే తీసేస్తున్నావు" అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే నేను అవన్నీ తీసుకున్నాను. ఆ! యాక్చువల్‌గా నాకు ఇంట్లో ఉంటే అంతగా ఎక్కువ రెడీ అవ్వాలి అలా ఏమి ఉండదనమాట. ఇంకెలా ఉన్నదాన్ని అలానే తీసేస్తున్నాను. ఎప్పుడైతే బాగా ఎప్పుడైనా కొంచెం హెడేక్‌గా ఉన్నా, లేదంటే కొంచెం తలనొప్పిగా ఉన్నప్పుడు నాకెందుకో కొంచెం రెడీ అవ్వి మంచిగా నీట్‌గా రెడీ అయితే అప్పుడు మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుందనమాట ఏదైనా వర్క్ చేయడానికి. అలాంటప్పుడు నేను కొంచెం రెడీ అవుతున్నాను. అయితే ఇవాల్టి నుండయితే నేను అనుకుంటున్నాను అనమాట. కొంచెం వీడియోస్‌లో అది నేను ఎపిరియన్స్ కూడా మంచిగా చూపించాలి అని చెప్పేసి. చూద్దాం. అయితే ఇంకా ఇవాళ 12థ్ డే గదా! యాక్చువల్‌గా నేను ఎక్సర్‌సైజ్ అది ఒక 5 ఆర్ 6 డేస్ చేశా ఏమో అంతే. తర్వాత మళ్ళీ ఇంకా బద్ధకించేసా అనమాట. యాక్చువల్‌గా టైం అనేది సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా చేయలేకపోతున్నా అనమాట. కాకపోతే రేపటి నుండయితే కంపల్సరీగా చేయాలనైతే అనుకుంటున్నాను.
అంటే ఎర్లీగా లెగిస్తే నేను ఖచ్చితంగా మార్నింగ్ టైమ్‌లో చేయాలనుకుంటున్నాననమాట. ఎర్లీ మార్నింగ్ చేసిందే మనకి బాడీ మీద బాగా వర్క్ అవుతుందనమాట. ఇంకా మార్నింగ్ అయితే 10:30-11 ఆ టైంలో లేచాను కాబట్టి, ఇలా కొంచెం పనులవి ఉంటే చేశా అనమాట. ఇవాళ వెడ్నెస్‌డే గదా! కొంచెం మా అమ్మ సీటు డబ్బులవి కట్టడానికని చెప్పి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్తే ఇంకా సోదే గదా! ఊర్లో తెలిసిందే గదా! అమ్మలక్కల ముచ్చట్లంతా పెడతదనమాట. ఒక 10 కంతా వెళ్తది. 12, 12:30 ఒక్కొక్కసారి 2 అలా కూడా వస్తదనమాట. ఇంకా సోదిలో మునిగిపోతే ఇంకా టైమే తెలీదు గదా! పైగా కలవక అప్పుడప్పుడు కలుస్తది వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని. సో, ఇంక కబుర్లాడుతూ అలా ఉండిపోద్దనమాట. వాటిని కూడా విడిచిపెట్టలేదు. అప్పుడు సరే అని చెప్పి నేనింక లేచాను కదా! అని చెప్పి నేను ఇంకా ఆ పనులన్నీ చేశా అనమాట. అరటిపళ్ళైతే ఆవులకి తినిపించేసిన తర్వాత ఇంకా కోళ్ళనైతే విడిచిపెట్టి వాటికి ఫీడింగ్ అయితే పెడుతున్నా అనమాట. ఇవైతే గంట్లు. యాక్చువల్‌గా మేము ఒడ్లు పెడతాము. ఇప్పుడు సీజన్‌లో ఇప్పుడు సీజన్ కాదు కదా! నెక్స్ట్ సమ్మర్‌లో అలా కోస్తారు. అప్పుడు తీసుకోవాలి. లాస్ట్ కోసినప్పుడైతే తీసుకొని వేసాము. ఒడ్లు కూడా కొత్త ఒడ్లు వేయకూడదంట కోళ్ళకి. ఈ మధ్య తెలుసుకున్నా అది. కొత్త ఒడ్లు వేస్తే ఏంటంటే గురకలాగా వచ్చేసి అవి చనిపోతాయంట. ఇది నిన్న మొన్న తెలుసుకున్నా అనమాట. కొత్త ఒడ్లయితే వేయొద్దు కోళ్ళకి అని చెప్పారు. ఆహ్, చూడాలి మరి ఇంకా సమ్మర్‌లో కట్ చేసినప్పుడైతే తీసుకుంటాము వడ్లు. అవి ఒక 6 మంత్స్ పాటు అలా పక్కన పెట్టేసి, ఆ తర్వాత నుండి మనం కోళ్ళకైతే ఫీడ్ చేసుకోవాలంట. చూద్దాం అప్పటి వరకు ఇంకా ఈ సజ్జలు అవే వేయాలి. అప్పుడప్పుడు తవుడు అలాంటిది కూడా పెడతామనమాట. ఆవులకి తీసుకొచ్చినప్పుడు తవుడు అలా కలిపి పెడతాము. తవుడు పెట్టడం వల్ల కోళ్ళకి కూడా మంచిదే. కానీ అప్పుడప్పుడు పెట్టాలి. డైలీ పెడితే అవి వెయిట్ గెయిన్ అయిపోతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక కోళ్ళను విడిచిపెట్టేసి అప్పటికే కోళ్ళన్నీ కేకేస్తున్నాయన్నమాట. పిలుస్తున్నాయి వదిలిపెట్టమని. అప్పటికే 10:30 ఏంటి 11 అయిపోతుంది ఆ టైంకి. సరే ఇంకని చెప్పి ఫస్ట్ అయితే వాటిని వదిలిపెట్టేసి వచ్చా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. యాక్చువల్‌గా వాటర్‌కి జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. అది తెలిసినప్పటి నుండి నేనైతే వాటర్ తాగినప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చుంటా అనమాట. ఇంకా నెగెటివ్ థాట్ అనేది కానీ, లేదు అంటే సాడ్‌నెస్ గానీ నాలో ఉండదనమాట వాటర్ తాగినప్పుడు. నేను చాలా కొంచెం ప్రశాంతంగా ఏదైనా ఒక మంచి పాజిటివ్ థింగ్ కోసం ఆలోచించడం గానీ, యాక్చువల్‌గా ఎక్కువ ఏం ఆలోచించను. ఎక్కువ మొక్కల్ని చూస్తూ వాటికి ఏంటి వాటర్ సరిపోతున్నాయా? లేదంటే వాటి లీవ్స్ ఎలా ఉన్నాయి? ఇలా చూస్తూ అయితే తాగేస్తాను. మాక్సిమం ఇంక నార్మల్ డే అంతట్లో తాగినప్పుడైతే ఇంకా ఆరామ్సే కూర్చునే తాగుతాననమాట. ఇలా తెలిసినప్పటి నుండయితే నేను అస్సలంటే అస్సలు హడావిడిగా వాటర్ తాగడం అనేది మానేసా అనమాట. మనం యాక్చువల్‌గా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆ వాటర్ అనేది తీసుకుంటే మనలో అదే పాజిటివ్‌నెస్ ఉంటుందనమాట. ఒకవేళ నెగెటివ్‌గా గానీ, లేదంటే ఏదైనా బాధ కోసం ఏదైనా ఆలోచిస్తూ అలా వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తే ఇంక అలానే ఉంటుందంట. సో, అది తెలిసినప్పటి నుంచి అయితే నేను చాలా ఆరామ్సే తాగుతాను వాటరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది సీతారామ లక్ష్మణ ఫలం అనమాట. అయితే దీనికిలా అల్లిలాగా పట్టేసింది. దీనికి ఆహ్, అయితే ఎక్కువ అల్లు పట్టేసిందనమాట. ఈ అల్లుకైతే రెమెడీ ఏదైనా ఫాలో అవుతే బెటరేమో కనుక్కోవాలి. అయితే ఇంతకుముందు ఒక 2 కాయలు అలా కాసాయి. అవైతే ఇంకా కొంచెం తక్కువ అల్లే పట్టింది. దీనికైతే ఎక్కువ పట్టేసిందనమాట. ఇంక నెక్స్ట్ అదైతే క్లీన్ చేసి నెక్స్ట్ నేను హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసా అనమాట. ఫ్రెష్ అయ్యాను. అంటే నిన్న చాలా ఎక్కువ ఆయిల్ అది పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాళైతే తలస్నానం చేసేసాను. ఇంకా బయటికెళ్ళే పని కూడా ఉంది. ఆవులకది దానా అది కూడా తీసుకొని రావాలి. అందుకని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ తినేసిన తర్వాత కొన్ని మొక్కలకి అది వాటర్ అది స్ప్రే చేశా అనమాట. నా హెయిర్ అయితే చాలా ఫ్రిజీ ఇంకా కర్లీ హెయిర్ అనమాట. ఇదైతే మార్చాలని చూస్తున్నా మరి. చూద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా! వాటరింగ్ అది స్ప్రే చేయాలని చెప్పేసి. నిన్న బియ్యం కడిగిన వాటర్ అది వేశాను కదా! అలా వేసినప్పుడు కొంచెం ఈ ఆకుల మీద అది వైట్‌గా వచ్చేస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ డే ఏం చేస్తానంటే కొంచెం వాటర్ తీసుకొని నార్మల్ వాటరు అవి ఇలా పైనుండి అయితే స్ప్రే చేస్తాననమాట. అప్పుడు ఆ వైట్‌గా ఉన్నదంతా పోతుంది. ఇదైతే రోజ్‌మెరీ. దీన్ని ఓన్లీ హెయిర్‌కే కాకుండా మనం హెర్బల్ టీ లాగా కూడా చేసుకొని తాగొచ్చనమాట. ఇది ఒక
స్టెమ్ లాంటిది కట్ చేసి వాటర్‌లో వేసి మరిగించి దాన్ని టీ కూడా తాగొచ్చనమాట. అయితే నేను మొన్న హార్వెస్ట్ చేశా అనమాట. అదే చూపిస్తున్నా. హార్వెస్ట్ చేసిన దగ్గర అంతా కొత్త చిగురులైతే వచ్చాయి. ఇది ఓన్లీ హెయిర్‌కే కాకుండా మనం ఇలా హెర్బల్ టీ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా బిర్యానీ అలా చేసుకున్నప్పుడు కూడా ఈ లీవ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మంచి స్మెల్ ఒస్తది ఈ రోజ్‌మెరీ అనేది. దాని అరోమా అనేది చాలా బావుంటుందనమాట. డ్రై చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఆహ్, పచ్చిగా ఉన్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఇంత అయితే మంచిగా స్ప్రే చేసేసాను. ఇవాళైతే చాలా గడిచిందనమాట నా డే అయితే. మార్నింగ్ ఒక 10:30 కల్లా లేచాను. ఇంకా ముందు లేస్తే ఒక 6 కల్లా లెగిస్తే నేను ఎక్సర్సైజ్ అది కూడా చేయగలుగుతాను. యాక్చువల్‌గా ఈ 11 డేస్‌లో నేను ఒక 5, 6 డేస్ ఏమో చేశానంతే. తర్వాత ఇంకా మళ్ళీ బద్ధకించేసాను. యాక్చువల్‌గా మార్నింగే లెగిస్తే కొంచెం ప్రొడక్టివ్‌గా గడుస్తది డే అయితే. రేపటి నుండి చూద్దాం. ఫాస్ట్‌గా లేవడానికైతే ట్రై చేస్తా అనమాట. ఇంకైతే చుట్టూ ఉన్న మొక్కల మీద కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసాను. యాక్చువల్‌గా మొక్కల మీద ఎక్కువ దుమ్ము పట్టేసినట్టు అలా అయితే గనక వాటిలో గ్రోత్ ఉండదనమాట. ఇలా ఎప్పుడైనా పైన ఆకులను కూడా దుమ్ము పట్టేసినట్టుంటే కొంచెం క్లీన్ చేసుకుంటే ఆ మొక్క హెల్తీగా ఉంటదనమాట. యాక్చువల్‌గా నేను మనీ ప్లాంట్‌కి ఎక్కువ ఇలా స్ప్రే చేస్తాను. చూపిస్తాను చూడండి. ఇది ఇంత డల్‌గా ఇలా ఉంది గదా! అయితే దానికి నేను స్ప్రే చేస్తా అనమాట వాటర్ అనేది. నార్మల్‌గా మోటర్ ఆన్ చేసి వాటర్ ట్యూబ్ అనేది తీసుకొచ్చి వేసేయొచ్చు. కాకపోతే ఇక్కడ పొయ్యి అది ఉందని చెప్పేసి ఇక్కడ వీలవ్వదనమాట. ట్యూబ్ తీసుకొచ్చి నేను ఈ వీట్ల మీద ఎయడం. ఇంకా అప్పుడు టైం ఉన్నప్పుడల్లా ఇలా చేస్తా అనమాట. కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకుంటూ ఆకులు మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ దుమ్మున్నా హెల్తీగా గ్రో అవ్వదనమాట ప్లాంట్ అనేది. అందుకని చెప్పేసి నీట్‌గా అయితే ఒక్కొక్క ఆకు కొంచెం స్ప్రే చేస్తూ ఉంటే తక్కువ మురుకుంటే అదే వెళ్ళిపోతది. ఎక్కువుంటే ఒకసారి చేత్తో ఇలా రబ్ చేస్తే అదే వెళ్ళిపోతుందనమాట. నాకు ఈ మనీ ప్లాంట్ ఈ వెనకాల స్టెప్స్ వెనకున్న స్తంభం చుట్టూ మొత్తం ఎక్కించాలని ఉండేది. అయితే బానే పెరిగింది. ఇంకా బుషీగా అయితే ఇంకా బావుంటుందని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. పక్కనే పొయ్యుండడం వల్ల అప్పుడు పొయ్యి మంట పెట్టినప్పుడు పొగ కానీ, ఇంకా కొంచెం బూడిద లాంటిది అది ఎగిరిపోయి ఇలా ప్లాంట్స్ మీదయితే పడిపోతుందనమాట. అలా పడినప్పుడు కొంచెం పైనుండి స్ప్రే చేసినట్టు మనం వాటరింగ్ అది ఇస్తూ ఉంటే రెగ్యులర్‌గా అవి హెల్తీగా పెరుగుతాయన్నమాట. ఈ ఇండోర్ ప్లాంట్స్‌కి అలాంటి వాటికి కూడా ఎక్కువ పైనుండి వాటర్ స్ప్రే చేస్తే గ్రో అవుతాయి. ఇంకా పొయ్యయితే ఇక్కడ తీసేయాలనయితే అనుకుంటున్నామనమాట. బయట సైడ్ పెట్టుకుందామనయితే అనుకుంటున్నాము. యాక్చువల్‌గా వంటది గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ మీదే చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఇంకా పొయ్యి మీద ఓన్లీ ఎప్పుడైనా ఉలవలు కానీ, లేదు అంటే ఇంకా హాట్ వాటర్ తాగడానికి వాటర్ కానీ అది పెడుతూ ఉంటామనమాట. ఇంకిక్కడైతే తీసేసి బయట సైడయితే పెట్టుకోవాలనయితే అనుకుంటున్నాము పొయ్య. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఇంక మొత్తం ఈ మనీ ప్లాంట్ లీవ్స్ అన్నిట్లికి కొంచెం కొంచెంగా వాటర్ అది స్ప్రే చేసేసాను. చాలా టైం పట్టింది. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అది పెట్టాను కానీ, ఒక 2 ½ అవర్స్ అలా పట్టిందనమాట. ఇంక అన్నిటిని ఒక్క డే పెట్టుకుంటే ఇంక మొత్తం ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఇలా మనీ ప్లాంట్స్ గానీ ఇంకేమున్నా క్లీన్ అయిపోతాయన్నమాట. ఇంక ఈలోపు జుట్టు అది ఆరుతుందని చెప్పేసి నేనైతే ఇంక ఈ పని చేస్తూ కూర్చున్నాను. ఇంక నెక్స్ట్ అయితే లంచ్ చేసేసి బయటకైతే వెళ్ళా అనమాట. ఈవినింగ్ వెళ్ళాను. యాక్చువల్‌గా ఏదైనా పని ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపిచ్చదు గదా! నేనేదైనా పని చేస్తే ఒక 2, 3 మినిట్సే ఇంట్రెస్ట్ ఉంటది అని చెప్తాను గదా! నేను ప్లాంట్స్ పెట్టడం అని కానీ, వాటిని వాటరింగ్ ఇవ్వడం అని కానీ, ఇలాంటివి చేస్తే నాకసలు బోరే ఉండదనమాట. ఇంకది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే చేస్తాను. ఇంకెప్పుడైనా స్టిచ్చింగ్ చేయాలన్నా, లేదు అంటే ఇంకేదైనా వర్క్ చేయాలంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుందనమాట. ఇదిగోండి మొత్తం ఇంకంతా స్ప్రే చేసేసాను ఒకసారి.
ఇంకలా పైకైతే ఎక్కిచ్చాను. చూడండి ఈ స్టెప్స్ రెయిలింగ్ అంతా గూడా మనీ ప్లాంట్‌తో గ్రీన్‌గుంటే బావుంటుంది కదా! అని చెప్పేసి ఇలా అయితే నేను ఎక్కిచ్చాననమాట. కింద వరకే బుషీగా వచ్చింది. పైనంతా కొంచెం ఒక లైన్‌తోనే సన్నగా ఉండిందనమాట. యాక్చువల్‌గా నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నేను వాటిని గ్రో చేయడానికి గానీ, ఇంకా కొత్త కొత్త మొక్కలేమన్నా ఉంటే వాటిని తెలుసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవడం గానీ చేస్తూ ఉంటాననమాట. చిన్నప్పటి నుండి చాలా మొక్కలనేవి పెట్టాము మా ఇంటి చుట్టూ. కొంచెం ఆల్ స్పైసెస్ మొక్క అని, ఇంకా వాటర్ యాపిల్స్ అని ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా చూపిస్తా మీకు నా వీడియోస్‌లో. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఇండోర్ ప్లాంట్స్ అనేవి కొంచెం ఎండొచ్చే ప్లేస్‌లో పెడితే హ్మ్. బావుంటుందని చెప్పేసి ఎండలో పెట్టా అనమాట కాసేపు. అయితే ఇంక నెక్స్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాను వాటి ప్లేస్‌లో అవి. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇలా ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఇలా మొక్కలు కానీ. ఎందుకంటే బయటంతా పొల్యూషనే గదా! కొంచెం మా ఇంట్లో అన్నా కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటది. ఫ్రెష్ ఆక్సిజన్ అది అందుతుంది అని చెప్పేసి మేము ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా అలాగే ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. యాక్చువల్‌గా మాకు మా ఊర్లో అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందనమాట. చెప్పాను కదా మీకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి. అది ఒక 7 ఊర్ల చెత్త అయితే తీసుకొచ్చి మా ఊర్లో డంపింగ్ యార్డ్ అనేది చేశారనమాట 1 ఇయర్ బ్యాక్. అయితే నేను దానికోసం చాలా అంటే చాలా ట్రై చేశాను. ఎవరు ముందుకైతే రాలేదు. ఇంకా, ఇంకా ఫిక్స్ అయిపోయానన్నమాట. ఎవరు రాకపోయినా పర్వాలేదు. నేనైతే దానికోసమయితే పోరాడాలి అని చెప్పి. ఈ ఎలక్షన్ ఒస్తుంది కదా! ఎలక్షన్ ఒచ్చినప్పుడే మాట్లాడాలి అని అయితే చెప్పారనమాట. చూడాలి ఆ ప్రాబ్లమ్ ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిదనమాట. యాక్చువల్‌గా పల్లెటూర్లంటే అందరూ చాలా ఇష్టపడతాం గదా! ఎందుకంటే ఆ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ కోసం. కాకపోతే వీళ్ళు మొత్తం పొల్యూట్ చేస్తున్నారనమాట. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళకి అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే ఉండింది. అంటే కొంచెం ఆయాస పడడం గానీ, కొంచెం ఊపిరి సమస్యలైతే చాలా ఎక్కువైపోయాయన్నమాట. సైనస్ కానీ, చాలామంది ఇప్పుడు నా ట్యూషన్‌లోకొస్తారు కదా పిల్లలు, వాళ్ళందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందన్నమాట. అయితే నేను వాళ్ళ పేరెంట్స్‌తో కూడా మాట్లాడి చూసాను. ఇలా మనందరం కంప్లెయింట్ పెడదాము. మనం కంప్లెయింట్ రైజ్ చేద్దాము. ఈ చెత్త అనేదైతే మన ఊర్లోకి అస్సలు రానివ్వద్దు అని చెప్పేసైతే నేను మాట్లాడాను. వాళ్ళందరూ సరే చేద్దామనైతే చెప్పారనమాట. మరి చూడాలి. ఇంకా ఎలక్షన్ కోడ్ అయితే ఇచ్చేస్తారు ఈ మంత్ ఎండ్ లోపు. చూద్దాం ఏమైతదో. ఇంక నెక్స్ట్ పైన సైడ్ కూడా అయితే నేను క్లీన్ అయితే చేసేసా అనమాట. ఆ పక్కన బిట్టుగాడైతే ఆ పక్కనున్నాడు చూడండి బిట్టు. చూసారా మొత్తం ఆ మురికి అంతా పోయిన తర్వాత ఎంత గ్రీన్‌గా, ఎంత ఫ్రెష్‌గా కనబడుతున్నాయో ఆకులనేవి. నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉంటా అనమాట. మాక్సిమం 1 వీక్‌కొకసారి అలా అయితే చేస్తాను. ఈ మధ్య అయితే చేయట్లేదు. యాక్చువల్‌గా మా ఇల్లు అనేది కొంచెం రోడ్ సైడ్ అనమాట. అందుకు కొంచెం ఇంకా ఎక్కువ దుమ్ము పడతా ఉంటాయన్నమాట. ఒక ప్లాంట్స్ అనే కాదు ఇల్లు మొత్తం గూడా అంతే. ఎక్కువ దుమ్ము పట్టేస్తా ఉంటది. రోడ్డుకి పక్కనే ఉంటదనమాట. దానివల్ల ఎక్కువ ఆహ్, మురుకది పడతా ఉంటది ఇంటికైతే. మనం ఎంత క్లీన్ చేసినా 1 వీక్, 2 వీక్స్ మంచి నీట్‌గా ఉంటది. మళ్ళీ నార్మల్ అయిపోతది. కానీ ఇలాంటి వర్క్స్ అవి చేసినప్పుడైతే నేను చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటా అనమాట. చూసారా ఎంత నీట్‌గా అయిపోయాయో ఆకులు. ముందంతా చాలా డస్ట్‌తో అలా ఉన్నాయి కదా! అలా డస్ట్ అది ఉంటే కూడా అంత చూడడానికి బాగోదు. అవి గ్రో కూడా అంతగా గ్రో అవ్వదనమాట. అయితే నేను గోధుమ గడ్డి అది పెడతా అని చెప్పా కదా! ఇవాళ కూడా నాకు కుదరలేదు. రేపైతే కంపల్సరీ పెట్టి చూపిస్తా మీకు. యాక్చువల్‌గా నేను కూడా గోధుమ గడ్డి జ్యూస్ అది తాగాలనైతే అనుకుంటున్నా కదా! ఫాలో అవుతా. ఇదిగోండి చూపిస్తున్నా కదా! ఆ ఆకులకి ఎంత క్లీన్ చేసినా ఇంకా రైలింగ్ మీదయితే చాలా మురుకనేదైతే పట్టేసింది మొత్తం.
ఇంకా డీప్ క్లీనింగ్ చేసినప్పుడైతే ఇంక మొత్తం అంతా కడగాలనమాట. అయితే రోజ్‌మెరీ ప్లాంట్ కింద ఒక 2 మొక్కలు, ఇంకా పైన ఇంకొక మొక్క పెట్టామనమాట. ఇదిగోండి దానికి కూడా ఇంకా అలా వాటరింగ్ అది చేసేసాను. ఈ ఎండాకాలంలో అయితే హ్మ్. ఈవినింగ్ టైంలోనే వాటరింగ్ అది ఇస్తే మంచిది మొక్కలకి. ఇంక ఇది జీజీ ప్లాంట్. దీనికి కూడా ఎక్కువ వాటరింగ్ అదైతే ఇవ్వకూడదు. కింద దుంప మొక్క కదా! అది ఎక్కువ వాటర్ నిలగుండేలాగా వేస్తే దుంప కుళ్ళిపోతుందనమాట. చాలా లైట్‌గా వాటరింగ్ అయితే చేయాలి. ఇంకా ఉన్న మొక్కలన్నిటికైతే చిన్నగా స్ప్రే చేసుకుంటూ అయితే వచ్చేసాను. నార్మల్‌గా కుండీలో వాటర్ వేయడం వేరే. పైనుండి ఇదిగోండి. అయితే చిన్న చిన్నగా ఎక్కువ మురుకున్న దగ్గరైతే కొంచెం హ్యాండ్ పెట్టి రబ్ చేసి అల్లక స్ప్రే అయితే చేసేసా అనమాట. ఇంక ఇదైతే భృంగరాజ్ అనమాట. వీటికైతే నేను సీడ్స్ అవి కలెక్ట్ చేస్తున్నాను. విత్తనాలవి. అయితే నేను దీన్ని కట్ చేసి రోటి పచ్చడి కానీ, లేదు అంటే కారప్పొడిలాగా గానీ చేస్తా అని చెప్పా గదా! అయితే ఇవి ఎక్కువ ఇంక విత్తనాల్లాగా వచ్చేసాయనమాట. ఇంక సర్లే మళ్ళీ నెక్స్ట్ టైమ్ వేసినప్పుడైతే నేను అవన్నీ చూపిద్దామని చెప్పేసి ఇంకా ఈసారికైతే ఇంకలా విత్తనాలవి తీసుకుందామని చెప్పైతే ఉంచేసా అనమాట. ఇంక నేనేమి రోటి పచ్చడి గానీ, లేదు అంటే పౌడర్ చేయడానికి గానీ, అదే కారప్పొడి చేయడానికి గానీ అయితే నేనింక అనుకోలేదనమాట. ఇంక నెక్స్ట్ టైమ్ కొత్తగా వేసినప్పుడు అవి కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకొని వాటితో అయితే చేసి చూపిస్తాననమాట. ఇంక ఈసారికైతే ఓన్లీ సీడ్స్ కోసమే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సీడ్స్ అంతా అయిపోయిన తర్వాత నేను హెయిర్ ఆయిల్‌కది యూజ్ అవుతుంది కదా! ఇంకా అవి కట్ చేసి హెయిర్ ఆయిల్ అయితే చేస్తా అనమాట. చూపిస్తాను మీకు. ఇంకా వాటికున్న సీడ్స్ అన్నీ అయితే తీసి ఇంకా డబ్బాలో వేసేసిన తర్వాత వీటికి కూడా స్ప్రే అనేది చేశా అనమాట. అంటే నేను వీటికి కూడా ఎక్కువ బియ్యం కడిగిన వాటర్ అవి వేస్తాను. అందుకని చెప్పేసి ఆ ఆకులన్నీ కొంచెం వైట్‌గా అలా అయిపోతున్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేనిలా వాటర్ అయితే స్ప్రే చేస్తున్నా అనమాట. ఈసారైతే ఇలా స్ప్రే బాటిల్‌తో చేశాను కదా! మామూలుగా అయితే డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటికి దాని క్యాప్‌కి చిన్నగా చిల్లులైతే పెట్టి ఇలా పైనుండి ఇలా పట్టుకుంటే అది వాటర్ మొత్తం ఇలా స్ప్రే చేసినట్టే పడతాయి. అదైతే ఇంకా కొంచెం ఈజీగా ఉంటది ఇలా స్ప్రే చేసే కంటే. ఇంగోండి ఇదైతే ఫ్లవరింగ్ అయితే ఇలా వస్తుందనమాట. ఇలా ఫ్లవరొచ్చి దీని నుండి సీడ్స్ అనేవొస్తాయి విత్తనాలనేవి. ఇదిగోండి ఈ కలబందయితే వేరే రకమనమాట. కలబందలో కూడా చాలా రకాల మొక్కలే ఉంటాయి. చాలా రకాలే ఉంటాయి. డిఫరెంట్‌గుంటాయనమాట. నా దగ్గరైతే 2 రకాలున్నాయి. ఇదిగోండి ఇంక ఇదైతే తెలగపిండి అంటారు కదా! మీలో ఎంతమందికి తెలుసు? ఇదైతే తెలగపిండి ఆకు అని అంటారు. వీటిని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఆకులతో ఫ్రై చేసుకొని పప్పులో కానీ రెగ్యులర్‌గా తింటారనమాట కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు.
ఇది తెలగపిండాకు అనైతే అంటారు. ఇదిగోండి వైట్ వైట్‌గా కనపడుతున్నాయి కదా! అవి అయితే సీడ్స్ అనమాట. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎగిరి అలా మొక్కలొస్తా ఉంటాయి. కుండీల్లో కానీ, కింద నేల మీద కానీ అలా వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువైతే మేమైతే పప్పులో వేసి చేస్తది మా అమ్మ. నార్మల్‌గా ఫ్రై కూడా చేస్తారనమాట ఈ తెలగపిండి ఆకుతో అయితే. ఇంక ఇదైతే మెట్ట తామర అనమాట. ఈ ఆకులవి కాలిస్తే దోమలవి రాకుండా అయితే ఉంటాయన్నమాట. కానీ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బావున్నాయి కదా! ఇవి ఎక్కువ కాలవల పక్కన అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ నుండి తీసుకొచ్చి ఇలా పెట్టాము. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఈ ఆకు కాలిస్తే గనక దోమలైతే ఇంట్లోకి రావంట. ట్రై చేయలేదు. కాకపోతే ఈ ఫ్లవర్స్ అవి బావున్నాయి కదా! అని చెప్పైతే తీసుకొచ్చి పెట్టాము. చూడడానికి చాలా బావున్నాయి. ఇంకా ఇదైతే రెడ్ తోటకూర అనమాట. ఎర్ర తోటకూర. ముందు కొన్ని మొక్కలు వేసాము. అయితే వాటికి సీడ్స్ వచ్చే వరకు ఉంచేస్తే అవి సీడ్స్ వచ్చాయన్నమాట. అవి కలెక్ట్ చేసి ఇలా కుండీలో అయితే వేశారు మా అమ్మ. వీటితో అయితే ఆమ్లెట్ అది చేసుకుంటా అనమాట ఎప్పుడైనా. లేదు అంటే ఇంకా బాగా గ్రో అయ్యే వరకు ఉంచి పప్పులో అయితే వేస్తారు. ఇంక ఇది లెమన్ గ్రాస్ అనమాట. దీంతో అయితే లెమన్ టీ అది చేసుకొని తాగుతాము. ఇంక ఇదైతే తూటు పువ్వులు. ఇవి కూడా ఇంటి దగ్గరలో ఉంటే దోమలవి రావని చెప్పేసి అన్నారని చెప్పి నేను 1 ఇయర్ బ్యాక్ ఏమో 1 ఇయర్ పైన అవుతుంది. 1 ఇయర్ పైనే అవుతుందనమాట. ఇవి తీసుకొచ్చి ఇవి కూడా పెట్టాను. ఇవి చూడడానికి చాలా బావుంటాయి ఈ ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ లాగా అలా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బావున్నది కదా! ఈ ఫ్లవరు. ఇలా తీసుకొచ్చి ఒక 2 టబ్స్‌లో అయితే వేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకలా చీకటి పడిపోయిందనమాట. ఈలోపు ట్యూషన్ పిల్లలది వచ్చారు. ఇంకా వాళ్ళొస్తే ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకొస్తారనమాట. చాక్లెట్స్ అని, లేదు అంటే ఏదైనా ప్యాకెట్ ఫుడ్ గానీ అలా తీసుకొస్తారు. ఖచ్చితంగా షేరింగ్ అయితే ఇస్తారనమాట నాకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది రామఫలము. ఇంకిది పండిందంటే ఇంక కూర్చొని ఇదైతే తినేసా అనమాట. దీని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ సమ్మర్‌లోనే దొరుకుతుందనమాట. ఈ రామఫలము. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనికైతే. చాలా టేస్టీగా ఉంటుంది. తియ్యగా ఉంటుందనమాట. ఇదైతే మా చెట్టుకే కాసిందనమాట. నేను కొయ్యడం అదంతా చూపియలేదు. చూపిస్తాను మీకీసారి నేను మళ్ళీ హార్వెస్టింగ్ అది చేసినప్పుడైతే నేను మీకు దీనికోసం డీటెయిల్డ్‌గా అయితే చెప్తా అనమాట. చాలా అంటే చాలా తియ్యగా ఉంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. సీతాఫలం, రామఫలం, ఇంకా సీతారామ లక్ష్మణ ఫలం ఈ 3 ప్లాంట్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి. ఇందాక చూపించా కదా! నల్లి అది పట్టేసిందని. అదైతే రామలక్ష్మణ ఫలము అంటారు. అది కూడా చాలా బావుంటుంది. అది అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తింటారనమాట. క్యాన్సర్‌కి కూడా క్యూర్ అవుతుంది అని అంటారు. ఆ సీతారామ లక్ష్మణ ఫలం అయితే. చాలా బావుంటుంది దాని టేస్ట్ అయితే. అయితే దాన్ని కడిగి దాన్ని కూడా మగ్గబెట్టడానికైతే పెట్టారు మా అమ్మ. ఇంకా నెక్స్ట్ అయితే ఈ రామఫలం అంతా తినేసా అనమాట. తినేసిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళాను. ఆవు కోసమని చెప్పి దానా అది తీసుకురావాలని చెప్పి బయటకైతే వెళ్ళాను షాప్‌కి. చెప్పాను కదా! ట్యూషన్ పిల్లలది వచ్చారని చెప్పేసి, వాళ్ళకి కూడా అయితే షేరింగ్ అయితే ఇచ్చేసా అనమాట. అయితే ఆ అమ్మాయి నేను కూడా కనిపిస్తా అక్క నీ వీడియోలో హాయ్ చెప్తాను అని చెప్పేసయితే అంటుందనమాట. సరే ఓకే. అయితే రా అని చెప్పేసి అన్నాను. ఇదిగోండి ఈ రామఫలంలో అయితే ఇలా సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి అయితే ఆహ్, తీసి పక్కన పెడుతున్నా అనమాట తినేసిన తర్వాత. చూసారా? ఒకసారి పైకి వచ్చి కనపడి వెళ్ళిపోయింది. సిగ్గుపడుతుందనమాట. ఎందుకు సిగ్గు ఏం గాదు రా అంటే వచ్చిందనమాట. ఇంకా అది తింటూ అలా కబుర్లయితే చెప్పాను. మా అమ్మ, మా అక్క, మా చెల్లి ఈళ్ళందరూ ఇలా కూర్చున్నారనమాట. ఇంకా ట్యూషన్ పిల్లలు ఇద్దరు ముగ్గురైతే వచ్చారు. చాలా సిగ్గుపడుతుందనమాట. తిన పేరైతే చెల్సీ. నాకైతే మంచి ఫ్రెండనమాట. నాతో చాలా వైబ్ అయితది. మేమిద్దరం అల్లరి చేయడం గానీ, ఫుడ్ షేర్ చేసుకొని తినడం గానీ, మా ఇద్దరికి ఎక్కువ ఫ్రెండ్‌షిప్ అనమాట ట్యూషన్‌లో. చూడండి అదిగోండి హాయ్ చెప్తుందిక్కడ. హాయ్ చెప్పమంటే. కానీ చాలా సిగ్గనమాట. నాలాగే సేమ్ నాలాగే అనిపిస్తది ఈ బుడ్డది కూడా.
ఫస్ట్ నేను కూడా చాలా సిగ్గుపడేదాన్ని. కొంచెం ఇప్పుడైతే తగ్గిపోయిందనుకోండి. ఫస్ట్ టైమ్ ఇంకెవరైనా అలానే కదా ఉంటారు. ఇంకా ఇంకొక అమ్మాయినైతే పిలుస్తుందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇది మాక్సిమం ఫుడ్డయితే షేర్ చేస్తది చెల్సి. చాక్లెట్స్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇంక ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఆళ్ళందరికీ అయితే పంచుతుంది చాక్లెట్స్. ఆల్రెడీ నాకిచ్చింది. ఇంకా మళ్ళీ ఇస్తుందనమాట. అదే అంటున్నా అక్కడ ఎన్నిస్తవే నాకు చాక్లెట్స్ అని చెప్పి. ఇదిగోండి ఇంకొక అమ్మాయి అయితే వచ్చిందనమాట. హాయ్ చెప్పవే అంటే లేదు సిగ్గుపడుతూ ఎళ్ళిపోయిందది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యి నేను దగ్గరలో ఉన్న టౌన్‌కైతే వెళ్ళాను. ఇంకా ఆవుకి కొంచెం దానా అది కావాలంటే దానికోసం ఇంకా కాయగూరలవి కావాలంటే అవి కూడా తీసుకొని రావడానికైతే వెళ్ళా అనమాట. అయితే నేను రెగ్యులర్‌గా వెళ్ళే షాప్ దగ్గరైతే ఒక డాగ్ ఉంటుంది. దాని పేరైతే శ్రావణి అనమాట. అయితే నాకది చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిందనమాట. ఆహ్, చూడండి అసలు ఎంత ఒక 3 టైమ్స్ ఏమో అంతే నేను దాంతో ఇలా ప్యాంపర్ చేసి ఇంకా మొత్తం చూడండి ఒక్కసారేమో పలకరించా హాయ్ శ్రావణి అని. ఇంక అంతే. నేను ఇంకెప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళినా ఇంక నా దగ్గరికొచ్చి ఇంకిలా ప్యాంపర్ చేయమనయితే అడుగుతుందనమాట. చాలా బావుంటది. ఫస్ట్ టైమే నాకు ఫ్రెండ్ అయిపోయిందనమాట. అదిగోండి. నేనింకా దానికైతే బాయ్ చెప్పేసి ఇంకా వచ్చేసాను. ఇంక బయటికెళ్తే కంపల్సరీ గడ్డి అయితే కంపల్సరీ కదా! ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీలయితే తెచ్చుకున్నాను. ఓకే. మరి బాయ్. నెక్స్ట్ వీడియో